బేసికలీ ఈ మధ్య మనకి సినిమాలన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. సో వై సత్యభామ వాజ్ స్టిక్ టు వన్ లాంగ్వేజ్ అంటే ఎలాంటి థ్రిల్లర్స్ డిఫరెంట్ జానర్స్కి లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇది రిలీజ్ చేయొచ్చు లైక్ అనదర్ లాంగ్వేజెస్కి. This I think Bobby Garu will be able to answer better. We actually ఇది బేసికలీ వెరీ చేయకూడదు చేయాలని ఏమీ లేదండి. ఇట్స్ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం. సో దీన్ని తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామనేది ఉద్దేశం. చేయకూడదు చేయాలి ఇంత పెద్ద ఆలోచనలు ఎప్పుడు లేవన్నమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఎ వెరీ తెలుగు స్టోరీ. ఇట్స్ ఎ వెరీ లోకల్ కథ అనమాట. యా రైట్. ఆల్ ద Thank you. But it will be, in other languages once it later on maybe. Later on, yeah. సుమన్ గారు డైరెక్టర్. హాయ్ సార్. ట్రైలర్ చూసినా ఇప్పటివరకు డిస్కషన్ చూసినా క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ పాయింట్లో వెళ్తుంది కదా అన్న అనిపిస్తుంది. సో దీంట్లో చాలా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు, క్రైమ్ థ్రిల్లర్లు ఇన్వెస్టిగేటివ్ సినిమాలు హిట్లు చాలా హిట్ అవే కొన్ని. సో మీరు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏంటి? 3 పాయింట్లు చెప్పాలంటే థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలి అంటే ఏంటి? ఆడియన్స్ చూడాలంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పకూడదండి. నేను వచ్చి చూడాలంటే అంటే మీకు బాగా నచ్చిన మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లరు ఇన్వెస్టిగేటివ్ అని చాలా సినిమాలు చూసాం కదా ఇప్పటివరకు. అవునండి. మీరు స్పెషలైజ్డ్ చేసింది ఏంటి? అంటే యూజువల్గా ప్రతి కాప్ లైఫ్లోని ఒక వాళ్ళ కెరీర్లో మీకు ఇంపార్టెంట్ కేసు ఏంటి, మీరు గుర్తుండిపోయే కేసు ఏంటి అని అడిగితే ఒక కేసు చెప్తారు. ఇప్పుడు సత్యభామకి అలాంటి ఒక కేసు అది. కానీ ఆ కేసుని సాల్వ్ చేయలేకో లేకపోతే ఎప్పుడో ఎంట్రీలో ఉన్నా లేకపోతే రిటైర్డ్ అయిపోయాకని చెప్తారు వాళ్ళు, ఈ కేసు సాల్వ్ చేయలేకపోయానండి. బట్ తన ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి అని తన ప్రమోషన్స్ వేరే డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అవ్వకుండా లైక్ ఉంటాయి కదా క్రైమ్ ట్రాఫిక్ లాగా తన షీటింగ్స్లోనే ఉండి ఆ కేసుని సాల్వ్ చేయాలని తపన పడుతూ ఉంటుంది. తను ఎంత ఆవేదనతో ఆ కేసుని ఎంత సాల్వ్ చేసింది, దానికి ఎంత ఒక జస్టిస్ తీసుకురావడానికి ట్రై చేసింది అన్నది ఒక ఎమోషనల్ జర్నీ అండి. ఒక కేసు ఒక క్లూస్ తీసుకునడం, ఆ కేసు సొల్యూషన్ ఇచ్చేయడం అనేది యూజువల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం కదా. నాట్ లైక్ దట్. షీఈస్ ట్రావెలింగ్ విత్ దట్ ఫ్యామిలీ అండ్ దానికి ఎంత జస్టిస్ ఇచ్చింది అన్నది ఈ స్పెషాలిటీ ఇన్ ది స్టోరీ. మొదటి సినిమాకే డైరెక్షన్ ఇదే కథనే అంటే క్రైమ్ థ్రిల్లర్ని చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇంకో లవ్ స్టోరీలు కానీ అవి ఇంట్రడ్యూస్ అవుతుంటారు కదా. అంటే ఇదే చేయాలని అనుకోలేదండి. ఇది బై యాక్సిడెంట్గా అయింది. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ రైటర్ ఫర్ దిస్ ఫిలిం. డైలాగ్స్ ఇలా అనుకున్నాము అండ్ అవకాశం 2 కలిసి వచ్చినాయి. ఆల్ ది బెస్ట్. కాజల్ గారు, కాప్ రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్